అధ్యక్ష నేను మంత్రి గారు మరి ఏం చెప్తారో నాకు అర్థం అవట్లేదు, కానీ ఆయన భావం ఏంటో తెలియట్లేదు. కానీ రెవెన్యూ మినిస్టర్ గారు చెప్పింది నిబంధనల ప్రకారం ఆయన కూడా నిబంధనలు అంటారు. నిబంధనల ప్రకారం లేనప్పుడు చేయండి, మేము కాదనలేదే, మేము తప్పనలేదే. కానీ ఏదైతే మీరు గురుదక్షిణ అని పేరు చెప్పారో నేను దానికి నా ఆక్షేపం తెలియజేస్తాను, నా అభ్యంతరం తెలియజేస్తాను తప్ప నేనేమి నిబంధనల ప్రకారం లేకపోతే కట్టలేదు, మీ ఇచ్చి సంవత్సరం అయింది కట్టలేదు, కట్టకపోతే నిబంధనల ప్రకారం లేనప్పుడు రిజ్యూమ్ చేసుకోండి. ఎవరు వస్తున్నారు? మీరే కదా ప్రభుత్వం. కట్టలేదు చర్య తీసుకోండి, తప్పులేం జరుగుతుంది చర్య తీసుకోండి. ఎవరు వస్తున్నారు? మేము అడ్డుపెట్టి మేము అడుగుతుంది అంతేగాని ఇంకేం కాదు. గురుదక్షిణ అనే పదం అది సమంజసం కాదని చెప్పి అని అడిగాము. ప్రభుత్వాలు వచ్చి కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇస్తామని చెప్పాము. కాదు ఓకే, మీరు వచ్చి చట్ట ప్రకారం ఇవ్వలేదు, కట్టలేదు, మీరు కట్టలేదు కాబట్టి రిజ్యూమ్ చేసుకున్నాం. ఇప్పుడు వాళ్ళు కట్టకపోతే రిజ్యూమ్ చేసుకోండి. ఒక నిబంధనల ప్రకారం కమిషన్ కానీ పర్మిషన్ లేకపోతే క్యాన్సిల్ చేసుకోండి. ఎవరు వస్తున్నారు? అధ్యక్ష మేము వద్దన్నాం కదా, మీ చట్టం మీద ప్రభుత్వం మేము మీకు ప్రజలు అధికారం ఇచ్చారు కదా, చట్ట ప్రకారం యాక్ట్ చేయండి. వీఆర్ నాట్ ఎగ్నెస్ట్. కానీ ఆపాదించొద్దు దయచేసి. దాన్ని ద్వంద్వంతో ఆపాదించడం, కించపరచడం, ఆ పదాలు వాడొద్దని చెప్పి నేను రిక్వెస్ట్ చేశాను. నేను చెప్పింది గౌరవ ఎల్ఓపి గారు చెప్పిందే చెప్పి అడుగుతా అధ్యక్ష. నేను చాలా క్లియర్ రెండుసార్లు చెప్పాను. బేసిక్ క్వశ్చన్ లో సార్, బేసిక్ ఎన్సీక్యూలో నేను ఇదే మొత్తం క్లియర్ చెప్పాను అధ్యక్ష. మళ్ళా సప్లిమెంటరీలో చాలా క్లియర్ చెప్పాను. ఎన్ని ఉల్లంఘనలు జరిగినా మీరు ఎందుకు ఇచ్చారు? ఎందుకంటే అడిగింది వేద పాఠశాల కోసం, దాని కమర్షియల్ యాక్టివిటీస్ కూడా అడిగారు. మళ్ళా ఈ ల్యాండ్ బాగాలేదు, ల్యాండ్ మార్చమని అడిగారు, అది చెప్పాను నేను. మళ్ళా ఉత్తరాధికారికి ఇచ్చారు, అసలు శారదాపు ట్రస్టీ ఎవరికైనా ఇస్తున్నారు, ఎవరికైనా ఇచ్చారు, అది ఉల్లంఘించారు. ఇట్లా అన్ని అంశాలు ఉల్లంఘించారు కాబట్టి చేశామని చెప్పాను. ఇన్ని ఉల్లంఘించినా కూడా అంత గట్టిగా ఇచ్చారు కాబట్టి గురుగారు కాబట్టి గురుదక్షిణ ఇచ్చారు. గురుదక్షిణ ఇవ్వాలని కూడా పులివెందులు ఇచ్చుకోండి, ఇక్కడ కాదు అని చెప్పాను. ప్లీజ్ మంత్రి గారు ప్లీజ్. ధన్యవాదాలు అధ్యక్ష. ఇక్కడ 4 ప్రశ్నలు అడగబడింది. ఏబీ ప్రశ్నకు సమాధానం: నెల్లిమర్ల జూట్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెల్లిమర్ల, విజయనగరం జిల్లా. ప్రస్తుతం లైమ్ లైట్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నడుస్తుంది. సుమారు 1500 మంది ఉద్యోగాలు పనిచేస్తున్నారు. దీన్ని 12 జూన్ 2024 తేదీ నుండి యాజమాన్య క్రింద కారణాల వల్ల క్వశ్చన్ నెంబర్ 13580 డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు. నమస్కారం అధ్యక్ష. ప్రశ్న ఏ అండ్ బి కలిపి రాష్ట్రంలో 2015 సంవత్సరం నుండి 10,808 గ్రామ పంచాయతీల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనుగుణంగా గ్రామ పంచాయతీల్లో డంపింగ్ యార్డులను చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాలుగా అభివృద్ధి చేయడం అయింది. మిగిలిన 2,518 గ్రామ పంచాయతీలు ఈ రోజుకి చెత్త నుండి సంపద సృష్టించే కేంద్రాలు లేవు. మూడో దానికి అవునండి. జిఓఎంఎస్ నెంబర్ 17 పిఆర్ఎండ్ఆర్డి పంచాయత్ శాఖ 23/3/2017 ప్రకారం ప్రభుత్వం అన్ని గ్రామ పంచాయతీల్లో యుద్ధ ప్రాతిపాదికన ఘన వ్యర్థ సంపద నిర్వహణను అమలు చేయాలని ఆదేశించింది. మరి మునుపటి డంపింగ్ యార్డును చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాలుగా మార్చడం అయింది. ఈ కింద కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయబడింది, మరి ప్రస్తుతం అమలు చేయబడుతుంది. ఇప్పటి వరకు ఎస్డబ్ల్యూపీసీలు నిర్మించని 2,518 గ్రామ పంచాయతీల్లో 2025-26 సంవత్సరాల్లో నిర్మాణాలు చేపట్టబడుతున్నాయి. అలాగే రాష్ట్రంలో నిర్మించిన 10,808 ఎస్డబ్ల్యూపీసీలో 9,342 పనిచేస్తున్నాయి. పూర్తిగా పనిచేసేవి 5,556, పాక్షికంగా పనిచేసేవి 3,826. పాక్షికంగా పనిచేసే 3,826 ఎస్డబ్ల్యూపీసీలు మార్చి 25 నాటికి పూర్తిగా పనిచేసే స్థితికి అప్గ్రేడ్ చేయబడతాయి. 1,426 పనిచేయని
ఎస్డబ్ల్యూపీసీలని మార్చి 2025 నాటికి పనిచేసే స్థితికి పునరుద్ధరించడం అవుతుంది. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకి చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాలుగా క్రమం తప్పకుండా నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంది. తద్వారా 2026 చివరి నాటికి అవి స్వయం సమృద్ధిగా మారుతాయి. కేంద్ర 15వ ఆర్థిక సంఘం నిధులు మరియు గ్రామ పంచాయతీలు సాధారణ నిధులు ఎస్డబ్ల్యూపీసీలు కార్యకలాపాలు మరియు నిర్వహణకు కేటాయించబడ్డాయి. ఏపీ మార్క్ఫెడ్ భాగస్వామ్యంతో వర్మీ కంపోస్ట్ విక్రయాన్ని ప్రోత్సహించడం అవుతున్నది. అలాగే PR1 యాప్ ద్వారా ఎస్డబ్ల్యూపీసీలు ప్రయోజనాత్మక స్థితి క్రమం తప్పకుండా పర్యవేక్షించబడుతుంది. రవీంద్ర గారు కూర్చోండి. ల్యాండ్ ఎక్వేషన్ చేస్తే మాత్రమే. I'll answer for that. I'll answer for that. ప్లీజ్ కూర్చోండి. దానికి సమాధానం చెప్తాను. గౌరవ సభ్యులు లేవనెత్తిన ప్రశ్నకి అధ్యక్ష, ఇది ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ, ప్రాథమిక బాధ్యత. స్వచ్ఛమైన నీరుతో పాటు గ్రామాలు స్వచ్ఛంగా శుభ్రత ఉండటం చాలా ఇది మనందరి బాధ్యత. ముఖ్యంగా ఈ ప్రభుత్వం రాగానే గౌరవ సభ్యులు లేవనెత్తింది అసలు ఇంత చెత్త కలెక్ట్ అవుతూ ఉంది. మెయిన్ మనకున్న సమస్య మనకి సరైన స్థలాలు లేవు దానికి సేకరించడానికి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన అధికారులతో కూడా కూర్చొని చెప్పింది ఏంటంటే, ఇప్పుడు మల్టీగ్రేడ్ వాటర్ స్కీమ్ లాగా అసలు మొత్తం మండల్ హెడ్ క్వార్టర్స్గా ఉండి మెయిన్ ఈ డంపింగ్ యార్డ్స్కి సంబంధించి ప్రతి గ్రామం నుండి ప్రత్యేకంగా కొన్ని బండ్లు పెట్టి చెత్తను సేకరణ, ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని గ్రామాల్లో స్థలాల సేకరణ కొంచెం కష్టంగా, ఎందుకంటే కనీసం స్కూల్స్కి కూడా సెంటు భూమి లేని గ్రామ పంచాయతీలు ఉన్నాయి అధ్యక్ష. అందుకని ప్రత్యేకించి మేము ఆలోచిస్తుంది ఏంటంటే, ప్రతి ఒక 10-12 గ్రామాలని ఒక ఉమ్మడిగా తీసుకొని వాటికి సంబంధించి ఒక కామన్ డంపింగ్ యార్డ్ని తీసుకొని ప్రతిపాదన చేస్తున్నాం అధ్యక్ష. దీన్ని కొద్ది రోజుల్లో మీకు దీని మీద ఒక సమగ్రమైన వివరాలు తెలియజేస్తాం. బట్ ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ సమస్యను గుర్తించాం. ఇది మనందరి బాధ్యత. విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. క్వశ్చన్ నెంబర్ 13502. ఇది పంచాయతీ భవనాలు 2019-24 కాలంలో పంచాయతీ భవనాలు మరియు ఇతర కార్యాలయాలకు రంగులు వేయడానికి సుమారు కొన్ని 4,800 కోట్లు ఖర్చు చేశారన్న విషయం వాస్తవమేనా? ఇలాంటి 2-3 సార్లు ఉన్నాయి అధ్యక్ష. 2019-24 పంచాయతీ భవనాలకు నేను ఇవ్వగలిగే క్లారిటీ దీనికి సంబంధించి అధ్యక్ష, 2019-24 పంచాయతీ భవనాలకు గ్రామ సచివాలయాలకు మాత్రమే రంగులు వేయడానికి 101.81 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. రంగులు వేయడానికి ఖర్చు చేసిన మొత్తంలో 49.8 కోట్ల మొత్తాన్ని పెయింటింగ్ వేయడానికి, 52.73 కోట్ల మొత్తాన్ని భవనాలకు ఉన్న పెయింట్ని తొలగించి మళ్ళీ తిరిగి రంగులు వేయడానికి ఖర్చు జరిగింది. బి ప్రశ్నకి అది అన్ని కార్యాలయాలకు సార్, నేను చెప్తాను ఓన్లీ పంచాయతీ భవనాలకు. బి ప్రశ్నకి ఏమీ లేదండి. గ్రామ సచివాలయాల భవనాలకు ఉపయోగించే రంగు విధానాన్ని ప్రశ్నిస్తూ వివిధ పార్టీల్లో హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. అలాగే మూడో ప్రశ్నకి హైకోర్టు జారీ చేసిన ఆదేశాల ప్రకారం రంగులను తొలగించి కింద విధానంలో భవనాలకు తిరిగి రంగు వేయించవలసిన ప్రభుత్వంలోని జిల్లా కలెక్టర్లు మరియు జిల్లా అధికారులను ఆదేశించడమైంది. గ్రామీణ గిరిజన రంగోలీ పెయింటింగ్ యొక్క విలక్షణమైన లక్షణాలతో టెరాకోటా రంగులకు పైన 8 అంగుళాల వెడల్పు గల బోర్డర్ డిజైన్తో నేల నుండి 2.5 అడుగుల ఎత్తుతో భవనాల భాగంలో హాఫ్ వైట్ రంగుకు మరియు దిగువన టెరాకోట రంగు వేయడం. రామారావు అధ్యక్ష, అంటే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు
చెప్పిన సమాధానం వారి శాఖ వరకు వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అది వారి శాఖ వరకు ఇచ్చారు. బట్ ఇక్కడ మేము అడిగిన ప్రశ్న ఏంటంటే అదర్ డిపార్ట్మెంట్స్ లో కూడా ఈ రంగులు వేయడానికి అదర్ డిపార్ట్మెంట్స్ కూడా అన్ని భవనాలకి రంగులు వేశారు. దానికి సంబంధించి మాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు ఇక్కడ ఉందండి, ప్లీజ్ ప్లీజ్ ఇక్కడ ఉంది. ప్లీజ్ కూర్చోండి. రామారావు రావాలి. ఇది సార్, ఇది అడిగిన ప్రశ్నే సార్. ఇది 4,800 కోట్లు ఖర్చు చేశారన్న విషయం వాస్తవం. ఇది ప్రత్యేకించి 2019-24 కాలంలో పంచాయతీ భవనాలు మరియు ఇతర కార్యాలయాలకు రంగులు వేయడం సుమారు 4,800 కోట్లు ఖర్చు చేశారన్న విషయం వాస్తవమేనా? ఇది కేవలం గ్రామ సచివాలయాలకు జరిగిన ఖర్చు అధ్యక్ష. మిగతా వాటికి అది సంబంధిత శాఖలు ఇవన్నీ కూర్చొని చేయాలి. ఇది మీరు ఇందాకనే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. దీనికి సంబంధించి మీరు ప్రత్యేకమైన చర్చ జరుపుతారంటే వచ్చి ఓకే ఓకే